కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు నివేదిక సమర్పించలేదని చెప్పేసి హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ అధికారులపై సీరియస్ అయింది. మాజీ కమిషనర్, ప్రస్తుత కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకరావు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా కోర్టు ఇచ్చినటువంటి నోటీసులు ఐఏఎస్ అధికారుల తప్పిదం ఏం చెప్తుంది? ఈరోజు పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చే విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని పెట్టడం జరిగింది. దీని ప్రకారము ప్రభుత్వంలో మనకు కావాల్సినటువంటి ఏ యొక్క సమాచారైనా కూడా ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో మన రాజ్యాంగం ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఆ యొక్క చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు అని ఎప్పటి నుంచో వస్తున్న విమర్శలకి కానీ ఆరోపణలకి కానీ ప్రత్యక్షమైన నిదర్శనం, తార్కాణం ఇటువంటి ఉదంతాలే. ఇదొక్కటే కాదు, ఇటువంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. 6(1) ఏం చెప్తుంది ఆర్టీఐ యాక్ట్లో? మీరు ఒక అప్లికేషన్ని సంబంధించిన ప్రభుత్వ ఆఫీసులో పెట్టిన వెంటనే ఆ యొక్క వ్యక్తికి 30 రోజుల్లో అతను అడిగిన సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. ఇవ్వకపోతే ఏంటి అని అంటుంది? సెక్షన్ 19లో ఫస్ట్ అప్పీల్ అని ఉంటుంది. అంటే మీరు ఒక తహసీల్దార్కి గనక ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి అప్లికేషన్ పెడితే అతను ఇవ్వకపోతే అతని యొక్క అప్పీలేట్ అథారిటీ అంటే ఎవరు? ఆర్డీఓని ఫస్ట్ అప్పీల్ కింద అతని దగ్గర అప్పీల్ వేసుకోమని అంటుంది. 15 రోజుల వ్యవధిలో అతను ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటుంది. అతను కూడా తోలుమందంగా ఉండి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ కమిషనర్ సెకండ్ అప్పీల్ అని అంటాం. అదే 19లో సెకండ్ అప్పీల్ ఉంటుంది. అతని ముందు మీరు అప్పీల్ చెయ్యండి, అతను తగిన నిర్ణయాధికారం తీసుకుని మీకు న్యాయం చేస్తాడని చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కనుక ఆర్టీఐ కమిషనర్లు కూడా ప్రభుత్వం చేత నియమించబడినటువంటి వ్యక్తులు అవుతున్నారు. అదేవిధంగా రాజకీయ పలుకుబడి, రాజకీయ రంగు పులుకుముకున్న వ్యక్తుల్ని ఆర్టీఐ కమిషనర్ల కింద నియమించడం చేత వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే కనుక మొద్దు నిద్రపోతూ వాళ్ళ చేతుల్లో అధికారాలు ఉన్నా కూడా ఏం అధికారం? ఇటువంటి మొద్దు నిద్రపోయేటువంటి అధికారులు, ఎవరైతే కనుక అడిగిన సమాచారాన్ని ఇవ్వనేటువంటి అధికారులు, ఎవరైతే కనుక తత్సారం చేస్తారో, కాలయాపన చేస్తారో అటువంటి అధికారుల్ని సస్పెండ్ చేయమని ఉన్నత అధికారులకి రిఫర్ చేసేటువంటి అధికారము, అదేవిధంగా ఫైన్ ఇంపోజ్ చేసేటువంటి అధికారం ఉన్నా కూడా సదరు యొక్క అధికారాల్ని తుంగలో తొక్కుతూ సింపుల్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి అని మళ్ళీ అడుగుతున్నారు. ఇదేం దౌర్భాగ్యమండి? 30 రోజులు ఇవ్వాల్సింది సంవత్సరం తర్వాత కూడా రాకుండా, సరే సంవత్సరం తర్వాత మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వచ్చిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి అంటే కనుక వాడు దేకట్లేదురా బాబు అని నీ దగ్గరికి వస్తే నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే కనుక వాడికి ఏం భయం ఉంటుంది? అప్పుడు కూడా భయం ఉండదు. సరే అని ఆర్టికల్ 226లో రిట్ పిటిషన్ వేస్తాము. కింద అధికారి ఇచ్చినా కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని హైకోర్టు వారు డైరెక్షన్ ఇస్తారు అధికారికి, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అయినా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. దాని మీద ఏం చేస్తాము? కంటెంప్ట్ పిటిషన్ వేస్తాము. ఆ విధంగానే నిన్న కూడా గౌరవ న్యాయమూర్తి నాగేష్ భీమపాక గారు, అంతకు ముందటి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారు, అదేవిధంగా ప్రస్తుత జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు, వీళ్ళిద్దరూ కూడా హైకోర్టు డైరెక్షన్ ఉన్నా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి మీరు ఈ యొక్క మీ మీద కోర్టు ధిక్కరణ చర్య కింద ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదో మాకు తెలియచేయండి వచ్చే విచారణలోపు, లేదు అని అంటే కనుక మీ మీద మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇది ప్రత్యక్షమైన నిదర్శనం. సమాచార హక్కు చట్టాన్ని తొంగలో తొక్కేస్తున్నారు అని చెప్పడానికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.